ఇంకా జగన్ నాటకం ఆడతారు. అరే నాయన, నువ్వు సోషల్ మీడియాలో ఏదో దీపావళి చేస్తున్నట్లా ఈ దొంగ నాటకాలు అన్నీ వదిలేరా నాన్న. నువ్వు తిరుపతి సెట్ వేసినప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఒక్కడే సింగిల్ పోయి పట్టు వస్త్రాలు వేసినప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఎన్ని విగ్రహాలు ఇది చేసి ఎవరో పిచ్చోళ్ళు మత్స్యసింధం లేని వాళ్ళు చేసింది అర్థమవుతుంది, రథ చక్రాలు తగలబెట్టినప్పుడు అర్థమవుతుంది, నువ్వు హిందుత్వం పట్ల ఎట్లుండవో అర్థమవుతుంది, తిరుపతిలో ప్రదర్శించిన తీరు. ఇంకా ఒక అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ సంతకం పెట్టి పోవాలా. అసలు మాకెందుకు తిరుపతి ఎవడబ్బు సొత్తు అన్న నానిని మర్చిపోలేదు, కోడాలి నానిని. అందరికి బుద్ధి చెప్పాడు మా నాన్న. ఇంకా మీకు ఆటలు సాగుతున్నాం అనుకుంటున్నాను, మీకు ఉండేదే నరకమే. ఒక్కొక్కరిని పిచ్చోని చేసి తిప్పుతాడు. ప్రజలు గొర్రెలు, వీళ్ళ నుంచి దేశం రాష్ట్రాలు వెలుగు, ప్రపంచం వెలుగదు. ఆ శివుడి చేతిలో ఉంటాం మనం. శివుడి ఆజ్ఞ లేదు చీమనే కొట్టదు. ధర్మాన్ని సృష్టించేది ఆయన, అధర్మాన్ని సృష్టించేది ఆయన. న్యాయం చేసేది ఆయన, అధర్మం అన్యాయం కూడా చూపించేది ఆయనే. దాంట్లో నువ్వు ఏది పట్టుకుంటావు అది వెలుగుతావు. వెలిగినోడు కొద్దిగా ఫస్ట్లో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానం ఉంటాయి. అంతిమంగా జయం ధర్మం పట్టుకుని ఉంది, న్యాయం పట్టుకుని ఉంది. ఇది చూపించడానికి ఇదంతా జగన్ నాటకం, శివుడు ఆడించే జగన్ నాటకం. జై బతగలమతి నమ్మను. ఇంకా మనము చంద్రబాబుని విమర్శించుకుంటా, జగన్ గారుని ఇంకా పొగుడుకుంటుంటే అర్థం కావాలా. ఇంకా ఎవరు న్యాయం అన్యాయం ఉండదో. 5 ఏళ్ళ పాలన ఇచ్చి చూసి ఏం చేసా, మళ్ళీ పోలవరం అమరావతి నిలబెట్టి దానికి మళ్ళీ పోలవరం ఎప్పుడో కంప్లీట్ అయ్యేదానికి మళ్ళీ రివర్స్ 1000 కోట్ల లాస్. ఇప్పుడు రివర్స్ టెండర్ దాకా ఏదో 800 కోట్లు మిగిలిస్తుంటే 1000 కోట్ల లాస్. ఇవన్నీ ఎవరు చెప్తారా? జ్ఞానం బుర్ర ఉండాలి. అమరావతి ఏర్పాటు అయితే కథ వేరే ఉంటుంది. అది కమ్మ రాజధాని అంటారు. కమ్మ రాజధాని ఎట్లా? మనుషులైనా ప్రపంచమంతా మనుషులేరా. కొనేవాడు కొంటుంటాడు, అమ్మేవాడు అమ్ముతుంటాడు. ఎన్నో ఎవరు ఇష్టం వాళ్ళది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలగడం లేదు తెలంగాణ, మళ్ళీ ఆంధ్ర నుంచి ఎలుగుతున్నది. అర్థమవుతుంది ఆయనకి. ఇంకా హైటెక్ సిటీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే అందరు కలిస్తేనే ఒక రాష్ట్రము, దేశము, ప్రపంచాలు. మీరు కులాలు మతాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా? దేవుడు కొంతమందికి అవకాశం ఇచ్చినాడు, రాజయోగం ద్వారా వాళ్ళు వెలుగుతుంటారు. ఆ యోగాన్ని మనం అందరికి పంచి ఎవరి ద్వారా వెలిగిస్తుంటాడు. అర్థం చేసుకోవాలి. ఇంకా కులాలు మతాలు చిచ్చి పెడితే వేసి నార తీస్తాడు వీరభద్రుడు. వస్తున్నారా వీరభద్ర సంత్రాలు ఉడుకునే స్వామి.